హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాం. మరి తెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజే వేరే. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన మెగా స్టార్ గా ఎదిగిన చిరంజీవి మెగా ఫ్యామిలీ అంటే ఓ బ్రాండ్ గా మార్చేశారు. ఆయన తర్వాత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, అల్లు శిరీష్, ఇలా ఫ్యామిలీలో అందరూ హీరోలే. మెగా ఫ్యామిలీ నుంచి సినిమా వస్తుందంటే ఇండస్ట్రీలో సందడి వాతావరణం నెలకొంటుంది. అయితే ఇటీవల కాలంలో వీరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాయి. ఎంతలా అంటే మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ పుష్ప 2తో బ్లాక్ బాస్టర్ మినహా మారే హీరో 2 ఏళ్లగా హిట్ కొట్టలేదు. వీరి నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన 8 సినిమాలు ఫ్లాప్ కావడంతో ఏకంగా 400 crores పైగా నష్టాలు వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి, తమన్నా జంటగా కీర్తి సురేష్ కీలక పాత్రలో నటించిన పోలో శంకర్ తో చిరంజీవికి ఫ్లాప్ ఎదురయ్యింది. 2023లో వచ్చిన ఈ మూవీ చిరంజీవి కెరియర్ కు మచ్చ తెచ్చే రేంజ్ లో ప్రేక్షకులు తిరస్కరించారు. ఈ సినిమా వల్ల 50 crores వరకు నష్టం వచ్చినట్లు సమాచారం. ఆ దెబ్బతో చిరంజీవి తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. అందుకే ఆ తర్వాత ఆయన నుంచి మరో హీరో రాలేదు. ఈ ఏడాది విశ్వాంబరతో, వచ్చే సంక్రాంతి అనిల్ రావిపూడితో తీస్తున్న సినిమాలతో గట్టిగా హిట్ కొట్టాలని ధ్యేయంగా పెట్టుకున్నారట. ఇక పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. సముద్రకని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ తో కలిసి పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీ అందరినీ నిరాశపరిచింది. ఈ చిత్రం ద్వారా 400 crores నష్టాలు వచ్చినట్లు టాక్. ఇక ఈ ఏడాది ఆయన నుంచి వచ్చిన హరిహర వీరమల్లు చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. తొలి రోజు టాక్ బానే ఉన్నా చీప్ విఎఫ్ఎక్స్ పరమ చెత్తగా ఉన్నాయని ప్రేక్షకులు పెదవి విరిచారు. దీనికి తోడు ఓ వర్గం నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంతో మైనస్ గా మారింది. దీంతో వారం రోజులకే థియేటర్ నుంచి వెళ్లిపోయి పవన్ కళ్యాణ్ కి భారీ ఫ్లాప్ ని మిగిలిచ్చింది. ఈ చిత్రం ద్వారా సుమారు 85 crores వరకు నష్టం వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ పైనే ఉన్నాయి. ఈ మూవీ సెప్టెంబర్ 25న దసరా కానుకగా విడుదల కానుంది. చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ది అదే పరిస్థితి. RRR తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ఆయనకు ఆచార్య మూవీ కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ తర్వాత శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ చెడు ఫలితాన్ని ఇచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారి 100 crores పైగా నష్టాల్ని మిగిలించింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆశలన్నీ పెద్ద మీదే ఉన్నాయి. ఇకపోతే మిగిలిన మెగా హీరోల పరిస్థితి కూడా అంతకన్నా దారుణంగా ఉంది. ఈ 2 ఏళ్లలో వరుణ్ తేజ్ గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా చిత్రాలతో రాగా అన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఈ 3 చిత్రాలు కలిపి సుమారు 80 crores నష్టం వచ్చినట్లు సమాచారం. తొలి రోజు ఉప్పెనతో 100 crores కొల్లగొట్టిన వైష్ణవ తేజ్ కి ఆ తర్వాత టైం కలిసి రావడం లేదు. 2023లో వచ్చిన ఆదికేశవ ఫ్లాప్ అయ్యి 27 crores నష్టాల్ని మిగిలించింది. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పరిస్థితి కాస్త పర్లేదు. 2023లో బ్రోతో ఫ్లాప్ మూట కట్టుకున్న ఆయన విరూపాక్షతో కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సంబరాల ఏటిగట్టు రిలీజ్ కి సిద్ధమయ్యింది. ఈ ఏడాది ఇంకా 4.5 నెలల కాలం ఉండగా మెగా హీరోలు విశ్వాంబర, ఓజీ, సంబరాల ఏటిగట్టు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఈ సినిమాలైనా హిట్ కావాలని మెగా ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.